తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరుబాటు, బాదుడే బాదుడు పేరుతో నిరసన. మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం, నివాళులర్పించిన ప్రముఖులు. జనవరి 5 నుంచి జాతీయ టోర్నమెంట్, 24 రాష్ట్రాల నుంచి 33 టీములు హాజరు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిస్టుల సమావేశం, చిత్రకారులను ఆదుకోవాలని డిమాండ్. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్, పెరుగు బజార్, రింగ్ రోడ్ జంక్షన్ మీదుగా అనకాపల్లి గవరపాలెంలో విద్యుత్ కార్యాలయానికి బైక్ ర్యాలీ. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరెంటు ఛార్జీలు పెంపుపై వినతి పత్రం ఏవోకి అందజేశారు. అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారని భరత్ ముఖ్యమంత్రిని విమర్శించారు. అధికారం చేపట్టిన వెంటనే వినియోగదారులతోనే విద్యుత్ అమ్మేలా చేస్తామని పలికిన ముఖ్యమంత్రి 6 నెలలు గడిచినా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. ఇదే పరిపాలన కొనసాగిస్తే ప్రజలు క్షమించరని అన్నారు. ఎన్నికల ముందు జరిగిన ప్రతి సమావేశంలోనూ, మహానాడులో కానీ, పులివెందులో జరిగిన సభలో కానీ, రాజమండ్రిలో కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేసిన ప్రతి సభలో ఆయన ఇచ్చిన మొదటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వినియోగదారులతోనే విద్యుత్ అమ్మేటట్టు చేస్తానన్నారు, సంపద సృష్టిస్తానన్నారు, సూపర్ 6 హామీలు అన్నారు. ఇవేమీ నెరవేర్చకుండా అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు మార్కు మోసం చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ 2 నెలల్లో 15,480 దాదాపు 480 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపి ప్రజల్ని కష్టపెడుతూ, అదేవిధంగా వ్యాపారస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాలనలో లేదు ఎటువంటి స్మార్ట్ మీటర్లు కానీ ఇలాంటి కాన్సెప్ట్. వ్యాపారస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చారు, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, మీకు వెసులుబాటు కూడా ఇస్తామన్నారు. కాబట్టి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా డబుల్ ఛార్జెస్ ఇప్పుడు వేసి వాళ్ళందరినీ మోసగించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు నడ్డి విరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. దీనికి నిరసనగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఉండాలని, పేద ప్రజల పక్షాన పోరాటం చేయాలని అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు పేదల పక్షాన పోరాడడానికి ఇక్కడికి తోడుగా వచ్చి నిరసన ప్రదర్శన చేశారు. ఎన్నికల ముందు జరిగిన ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సుమారు 15,485 కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలి అన్నటువంటి దాని మీద డిమాండ్ చేస్తూ ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి బూటకు హామీలు ఇచ్చి మీ కరెంటు ఛార్జీలో 5 సంవత్సరాల్లో నేను పెంచను, మీకు మీరే కరెంటు తయారు చేసుకొని తిరిగి అమ్ముకునేటటువంటి స్థాయికి తీసుకొస్తానని ఇవాళ ఛార్జీలు పెంచడమే కాకుండా ఎవరైతే ఇవాళ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ మరి స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. ఆ స్మార్ట్ మీటర్ల గురించి ఎలక్షన్ టైంలో లోకేష్ మాట్లాడినప్పుడు
ఎవరన్నా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే ఆ మీటర్లు చెదగొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి ఇవాళ ఛార్జీలు పెంచడం, స్మార్ట్ మీటర్లు బిగించడం, ఎటువంటిది కూడా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి, మాయ చేసి, వంచినటువంటి కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెంటనే ఈ పెంచినటువంటి ఛార్జీలు తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి నియోజకవర్గం తరపున భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి గిద్దలూరు సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కోమరోలు, రాచెర్ల, బెస్తవారిపేట, సంబం తదితర మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్స్టేషన్లో ఈ నారాయణ రెడ్డిని వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు సంబంధించి కరెంటు ఛార్జీల భారం మోయలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల భారంగా పెంచడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేలాది రూపాయల కరెంటు బిల్లులు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేస్తామని, అవసరమైతే వినియోగదారులే కరెంటు ఉత్పత్తి చేసుకుని అమ్మేలా చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ అధికారంలో రాగానే కరెంటు ఛార్జీల భారం భారీగా పెంచి పేదల నడ్డి విరిచే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. కరెంటు ఛార్జీలు సంబంధించి ఇప్పటికీ 6,000 కోట్లు బాధలు పోయిన నెలకే 6,000 కోట్లు ఈ యొక్క ప్రజల మీద పడింది. మరలా ఈ నెల 9,412 కోట్లు ఈ జనవరి నెలకు వచ్చే వరకే వినియోగదారులపై మోయటానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 15,425 కోట్లు పైగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడతా ఉంది. అక్టోబర్ వచ్చిందంటే కరెంటు బిల్లుకు సంబంధించి నవంబర్, డిసెంబర్లో వచ్చిన కరెంటు బిల్లులో బాధలు కనిపించడంతో ప్రజలు భీతిల్లిపోతా ఉన్నారు. ఈ వందల్లో వచ్చే కరెంటు బిల్లు వేలల్లో చేరుకుంటుంది. అంత మొత్తంలో బిల్లు కట్టలేక నరక యాత్ర పొందుతా ఉన్నారు. ప్రతి నెల దాదాపు 600 కరెంటు బిల్లు వచ్చే సాధారణ కుటుంబానికి కూడా కనీసం 200 పైగా అదనం బిల్లు వస్తూ దాదాపు ఇదివరకు 600 వస్తే ఇప్పుడు 800 పైగా కట్టాల్సి వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కరెంటు బిల్లుల్ని భయపడిపోతా ఉన్నారు. ఇది వరటి కన్నా దరిదాపు 35% అంటే 55% అదనంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద భారం వేశారు. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు సంబంధించి కరెంట్ ఛార్జ్ పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ భీమవరం టౌన్ అధ్యక్షుడు గాజరాజు రామరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యుత్ పోరుబాటు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిది జాన్సన్ ఇంటి ముందు విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్కి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఈ భారతదేశం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు 2004లో పివి నరసింహారావు గారు గవర్నమెంట్లో ఆర్థిక మంత్రిగా ఉండి ఈ దేశానికి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజున దేశంలో 19 రోజులకు మాత్రమే ఖర్చుల నిమిత్తం బడ్జెట్ ఉన్నప్పుడు, ఈ దేశం సంక్షోభ దిశ చేస్తున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీ గారు ప్రతి చోట చెప్పారు, నేను కరెంటు ఛార్జీలు పెంచను, వీలైతే పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యమైన కరెంట్ ఇస్తాను అని. ఈ రోజున మరి అధికారంలోకి వచ్చిన 7 నెలలకే ఆయన ప్రజలపై 15,000 కోట్లు భారం చేసి వారిని నడ్డి విరగదీస్తున్నారు.
ఈ రోజున ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కానీ ఈ బాధుడు మాత్రం తప్పట్లేదు. ఈ రోజున రాష్ట్రం వెలిగిపోతుందంటే ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ని అభివృద్ధి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసింది ఓన్లీ బ్రాందీ షాపులు ఒకటే. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిరంకుశ తీరుపై నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. సంతనూతలపాడు విద్యుత్ సబ్స్టేషన్లో జేఈబీవీ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. పత్రంలో ఆదేశాలు చదివి వినిపించారు. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు సంబంధించి కరెంటు ఛార్జీల భారం మోయలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల భారంగా పెంచడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేలాది రూపాయల కరెంటు బిల్లులు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేస్తామని, అవసరమైతే వినియోగదారులే కరెంటు ఉత్పత్తి చేసుకుని అమ్మేలా చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ అధికారంలో రాగానే కరెంటు ఛార్జీల భారీగా పెంచి పేదల నడ్డి విరిచే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. కరెంటు ఛార్జీలు సంబంధించి ఇప్పటికీ 6,000 కోట్లు బాధలు పోయిన నెలకే 6,000 కోట్లు ఈ యొక్క ప్రజల మీద పడింది. మరలా ఈ నెల 9,412 కోట్లు ఈ జనవరి నెలకు వచ్చే వరకే వినియోగదారులపై నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు బాధితులపై వైసీపీ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మాట తప్పి విద్యుత్ ఛార్జీలను పెంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కరెంటు ఛార్జీల బాధుడిపై నిరసన గళాన్ని వ్యక్తం చేసి ప్రజల గొంతుతో ఈరోజు మేము విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారిని పెంచిన ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ పిలుపు మేరకు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈరోజు ప్రజల తరఫున ఇక్కడికి రావటం జరిగింది. అందరం కూడా ఇక్కడి నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంలో పేదవాడి మీద పెనుభారం మోపుతూ కరెంట్ ఛార్జీలు ఇప్పుడుగా పెంచినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెంచినటువంటి కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఈరోజు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము చెప్పేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే 5 సంవత్సరాల నా పదవి కాలంలో ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పి ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇబ్బంది మోపడగా 15,000 కోట్ల పైచలకు కరెంట్ ఛార్జీలు పెంచడం, ఇప్పటికే షాక్ కొట్టేటువంటి విధంగా కరెంటు పట్టుకుంటే కాకుండా బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి విధంగా ఇప్పటికే కరెంటు బిల్లులు రావడం జరిగింది. జనవరి మాసం నుంచి మరింతగా కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలవాలి.
చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. చంద్రబాబు మెడలు వంచి ఈరోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించేటువంటి విధంగా, దానితో పాటు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉచితంగా ఇచ్చినటువంటి 200 యూనిట్లు ఉందో దానికి కూడా ట్రూ అప్ ఛార్జెస్ అవి ఇవి కలిపి ఈరోజు ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా నెల్లూరు నగరంలోని ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ క్యారమ్స్ టోర్నమెంట్ జనవరి 5 నుంచి 8 వరకు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా క్యారమ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిలకాల శ్రీమన్నారాయణ తెలిపారు. నెల్లూరు క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 80 ఏళ్ల తర్వాత నెల్లూరు నగరంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. టోర్నమెంట్కు దేశంలోని అత్యున్నత టీంలతో పాటు 5 మంది ప్రపంచ ఛాంపియన్లు హాజరవుతారని వివరించారు. మొత్తం 24 రాష్ట్రాల నుంచి 33 టీములు ఈ పోటీలకు హాజరవుతాయని, పోటీలకు హాజరయ్యే టీములకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 2 లక్షల క్యాష్ ప్రైజ్ నిర్ణయించినట్లు తెలిపారు. భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెల్లూరు జిల్లాలో కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యుత్ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. సిటీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ముత్తుకూరు గేటు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుండి మీలిని సబ్స్టేషన్ ఏడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్లారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తానని చెప్పారు. ఈ పవర్ ఛార్జెస్ కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి, కానీ ఆ ఛార్జెస్ కి ఏం చెప్పారు, ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ ని అట్లనే ఉంచి మరి దానికంటే మిన్నగా 15,000 కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారు, మీరు ఆలోచించుకోవాలి. మీరు పోనీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? సంక్షేమ పథకాలు 1,40,00,000 మంది రోడ్డును బట్టి అల్లాడుతా ఉన్నారే, వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను పెంచాల్సి వచ్చిందని చెప్పి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు, అప్పులు చేయకుంటున్నావు అంటే అది సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు అందరికీ తెలుసు, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కాదు. మరి ఈ రోజు 75,000 కోట్ల రూపాయలు 6 నెలల్లో అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. 9,000 కోట్లు కూడా వసూలు చేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగేది. అది కూడా సంబంధిత అధికారులకు ఆ వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం. గతంలో అనేక విధాలుగా పేద ప్రజలకు జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుబాట కార్యక్రమం అద్దంకిలో పార్టీ కార్యాలయం నుంచి నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పానెం హనీమీరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వంలో 30% కరెంటు ఛార్జీలు పెరిగాయి అని అన్నారు. అబద్ధపు హామీలతో వచ్చిన టీడీపీ ప్రభుత్వం హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు. గత ప్రభుత్వంలో నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేవని, ఇప్పుడు ప్రజలకు పథకాలు అందటం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మట్టి, ఇసుక, క్యారీ దోపిడీలు, కమిషన్లు పెరిగాయని అన్నారు.
పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ భవన్ వరకు పార్టీ కార్యకర్తలతో నడిచి వెళ్లి మస్తాన్ రావు ఈ వినతి పత్రం అందజేశారు. దోపిడీలు మనందరం చూస్తా ఉన్నాం. మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, క్వారీల దోపిడీ, ప్రతి దానికి కమిషను. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఇలాంటి మార్పులు, ఇలాంటి అన్ని తప్పులు సరి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దౌర్జన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా పెయింటింగ్ ఆర్టిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యుడు ఓధేలు పేర్కొన్నారు. ఓయూలో తెలంగాణ పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుండి పెయింటర్స్, ఆర్టిస్టులు, కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంతరించిపోతున్న చిత్ర కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గతంలో గోడలపై రాసిన తమ రాతలతోనే ఎంతో మంది తలరాతలు మారి ప్రజా ప్రతినిధులయ్యారన్నారు. చిత్ర కళాకారుడిగా తమ బాధలు తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, విద్యా వైద్య పరంగా ఆదుకోవాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు. బ్రతుకులు మారుతాయని, నాటి తెలంగాణ ఉద్యమానికి రాతల ద్వారా ఉద్యమాన్ని ఉర్రూతలొగించి ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు గడిచిన ఈరోజు పాలక పక్షానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఈ వృత్తి నుండే బయటికి వచ్చిన వ్యక్తిగా ఉన్నా ఈ వృత్తిని నమ్ముకున్న మా రాతలు మారట్లేదు. ఎన్ని ఎన్నికలలో ఇంతమంది నేతల రాతలను మేము మార్చినా మా రాతలను మార్చే కాడ ఏ నేత కూడా ముందడుగు వేయట్లేదు. ఈ విషయాలన్నింటినీ గమనించే చాలా సమస్యలున్నాయి. కళారంగంలో ఆర్టిస్టులకి చాలా సమస్యలున్నాయి. ఈ రోజు మనం తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూసినప్పుడు నగర సుందరీకరణ పేరు మీద 300 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తే ఈ ప్రాజెక్టులో కనీసం తెలంగాణ బిడ్డకు ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం దక్కకుండా ఈ పనిలో తెలంగాణ నుండి ఎదిగిన ఆర్టిస్టులను కూలీలుగా అమర్చి దళారులకు దోసిపెట్టే ప్రక్రియ జరుగుతుంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో కొంత అవగాహన చేసుకొని మీరు ఇక్కడ సమస్యల నుండి వచ్చిన వాళ్ళే కనుక మీకు అప్పీల్ చేస్తున్నాం. సంఘాలన్నీ ఈరోజు ఏకాభిప్రాయంగా ఒక కార్యాచరణ చేయబోతున్నాం. మా శక్తి ప్రదర్శనతో మీకు నివేదికలు రాబోతున్నాయి త్వరలోనే. వాటి కోసం చైతన్యం చేయడానికి మేము కూడా కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈలోగా మా వైపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా సమస్యల మీద అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. మా కోసం సపరేట్గా ఓ కమిషన్ను చేయాల్సిన అవసరం ఉంది అనేది విన్నవిస్తూ రానున్న రోజులలో కళాకారుల ఐక్యతతో కార్యాచరణ చేస్తాం. దాని మీద ముందుకు పోతాం. ఇప్పుడు జరుగుతున్న నగర సుందరీకరణ పనులలో మమ్మల్ని కూలీలను చేస్తున్న దళారీ వ్యవస్థ నుండి పనిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ పనిని కళాకారులకు నేరుగా వచ్చే విధంగా, లేదు కళాకారులకు దీంట్లో వాటా పెరిగే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దీన్ని గమనించాల్సిన. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో 4 రాష్ట్ర స్థాయి సంఘాలందరూ కూడా మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక అంశం కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు నుంచి ఎంతోమంది మంత్రులకు, ఎంతోమంది ప్రభుత్వాలకు వాళ్ళందరికీ చేతి రాతలతోనే వాళ్ళు గెలవాలని రాసిన చేతులు తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైనా కూడా మాకు గుర్తింపు లేదు అనే బాధతో మేమందరం ఇక్కడ కలవడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పనులు కానివ్వండి, ఇవన్నీ చిత్రకారులకు సంబంధించిన పనులు వివిధ రంగాలకు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వం మా ఆర్టిస్టులను గుర్తించి మాకు సంబంధించిన పనులు మాకు ఇస్తే మేమందరం చేసుకొని హ్యాపీగా మేము ముందుకు సాగగలుగుతాం. దయచేసి ప్రభుత్వం కళాకారులను గుర్తించాలి. ఎన్నెన్నో కళాకారులను గుర్తించి వాళ్ళకి ఎన్నో సౌలభ్యాలు ఇచ్చారు. కానీ ఈ పెయింటింగ్ చిత్ర కళాకారుల పట్ల మరి ఎందుకు ఆలోచించడం లేదు? దయచేసి ఎన్డీఏ కూటమికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు అనంతపురంలో అన్నారు. ఛార్జీల పెంపుకు చంద్రబాబు ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని వెనకేసుకొచ్చారు. కమిషన్ల కోసం, స్వార్థం కోసం 5 ఏళ్ల జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విద్యుత్ రంగం కుదేలైందని, వారు ఛార్జీలు పెంచి వారే ఇవాళ ఆందోళనకు దిగడం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఆయన నిర్ణయాన్ని ఆయన పార్టీదారులతోనే ఆందోళన చేయించడం
ఎంతమేర సమంజసమో ప్రజలు ఆలోచించాలన్నారు. తాను ఏది చెప్పినా ప్రజలు ఇంకా నమ్ముతారనే భ్రమలోనే జగన్ ఉన్నట్లు కనిపిస్తోందని, యూనిట్ ధర 5 రూపాయలు కాదని 8 రూపాయల నుంచి 14 రూపాయలకు ఎలా కొనుగోలు చేశారు? పెంపుదల పైన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా ఆత్మహత్య సదృశ్యం తప్ప మరొకటి కాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ ఛార్జీల పెంపుదలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఏమీ సంబంధం లేదు. 6 నెలలు గడవక ముందే ఛార్జీలు పెంచే పరిస్థితిని ఏ ప్రభుత్వము సొంతంగా కొని తెచ్చుకోదు. గత పాలకుల పాపాలే ఈ ఛార్జీల పెరుగుదలకు కారణం అనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే అంశం. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత 21-22లో 3082 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో అదనంగా ప్రజలపైన భారం మోపాడు. 22-23 ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ 6073 కోట్ల రూపాయలు. 23-24కు ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జీలు 11,000 కోట్ల రూపాయలు. ఇవి భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ప్రపంచ అగ్రగామి దేశంగా మార్చిన మహామేధావి మన్మోహన్ సింగ్ అని మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. అనంతపురంలో మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. అప్పటి తెలుగుదేశం పార్టీ పరిపాలనలో కరువు కాటకాలతో రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, సామాన్య ప్రజానీకం పనులు లేక వేరే రాష్ట్రాలకు వలసబోతున్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎంతగానో ఆదుకున్నారని శైలజానాథ్ అన్నారు. భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ప్రపంచ అగ్రగామి దేశంగా మార్చిన మహామేధావి, అతను నిష్కలంకంగా నిజాయితీగా ఉన్న భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన నుంచి దూరం అయ్యారు. అనంతపురం జిల్లా వరకు వారికి మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అనంతపురం జిల్లాలో